నమస్కారం అండి. ఒక మనిషి ప్రాణం పోతే ఆ చావును కూడా యూస్‌గా మార్చుకోవాలనుకోవటం కలికాలం కాకపోతే ఇంకేమిటి? యూట్యూబర్ వైష్ణవి మరణం ఇప్పుడు ఒక విషాదం మాత్రమే కాదు. సోషల్ మీడియాలో ఒక వికృత క్రీడగా మారిపోయింది. ఆమె మరణించి నెల రోజులు గడుస్తున్నా, ఆమె సమాధి చుట్టూ కొనసాగుతున్న ఈ సర్కస్ చూస్తుంటే సభ్యసమాజం తలదించుకోవాల్సి వస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడుగా మారి ఆమెను పొట్టన పెట్టుకున్నాడనే వార్త ఒకెత్తైతే, ఇప్పుడు ఆమె సొంత అన్నదమ్ములు చేస్తున్న హంగామా అంతకంటే దారుణంగా ఉంది. వైష్ణవి బతుకున్నప్పుడు ఆమె పడ్డ కష్టాలు కానీ, ఆమె భర్త పెట్టిన హింసను పట్టించుకొని ఈ 14 మంది అన్నదమ్ములు ఈ రోజు శ్మశానంలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆమె ఏడుపు వీరికి వినపడలేదు కానీ, ఇప్పుడు ఆమె సమాధి మాత్రం వీరికి ఒక షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. ఇక్కడ టెంట్లు వేయటం, నిరంతరం సోషల్ మీడియాకు అందుబాటులో ఉండడం చూస్తుంటే వీరికి కావాల్సింది చెల్లెల ప్రేమ కాదు, ఛానళ్లకు వచ్చే సబ్స్క్రైబర్స్ అని అర్థమవుతుంది. కంటెంట్ లేకపోతే వేరే ఏదైనా వెతుక్కోవాలి కానీ ఒకరి చావుని ప్రమోషన్ల కోసం వాడుకోవటం ఎంతవరకు కరెక్ట్? మరి ఇంత దారుణం ఏంటండి? ఆ సమాధి వద్ద బిర్యానీలు తేవటం, బుట్టల కొద్దీ పండ్లు ప్రదర్శించటం, ఇవన్నీ చూస్తుంటే అది ఓదార్పు యాత్రలా లేదు, ఏదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లా కనిపిస్తుంది. ఇంట్లో పుట్టిన దుఃఖంలో ఉన్న కన్న తల్లిదండ్రులను ఓదార్చడం మానేసి శ్మశానంలో కెమెరాల ముందు డ్రామాలు ప్లే చేస్తున్నారు. నెటిజన్లు పచ్చి బూతులు తిడుతున్నా, చిత్రీకరిస్తున్న ఆ తిట్లను కూడా యూస్ గా మార్చుకుంటున్న వీరి మొండి చర్మం తీరుపై స్వతంత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిగ్గు రావాల్సింది సమాజానికి కాదు, మానవత్వాన్ని మర్చిపోయి యూస్ కోసం పాకులాడుతున్న ఇలాంటి స్వార్థపరులకే. ఇతర సోషల్ మీడియా క్రియేటర్లు మరియు సామాన్య ప్రజలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి వీడియోలు చూడటం మానేస్తేనే వీరి బుద్ధి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. వైష్ణవి జీవితం ప్రేమ వివాహం పేరుతో బలైపోయింది. కనీసం ఆమె మరణం తర్వాతైనా ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వాలని, డబ్బు వస్తుందని, వ్యూస్ వస్తాయని, కానీ పోయిన మానవత్వం మళ్ళీ రాదు. ఇకనైనా ఈ సమాధి రాజకీయం ఆపి ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా ప్రవర్తించాలని కోరుకుందాం. ఇక సెలవు.